అందరికీ నమస్కారం. ఇక టెలికాం ఆర్డినెన్స్ సవరించడం ద్వారా టెలికాం కంపెనీలకు ట్రాయ్ గత నెలలో కొత్త మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. టెలికాం రెగ్యులేటర్ నుండి వచ్చిన ఈ మార్గదర్శకం దేశంలోని 150 మిలియన్ల 2G వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. వారికి డేటాతో ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లు అవసరం ఉండదు. ఈ మార్గదర్శకాలను ట్రాయ్ సంస్థ డిసెంబర్ 24న అధికారంగా ప్రచురించింది. ఈ నిర్ణయం తర్వాత కూడా టెలికాం కంపెనీలు వాయిస్ మరియు ఎస్ఎంఎస్లతో కూడిన రీఛార్జ్ ప్లాన్లను ఇంకా ప్రారంభించలేదు. ట్రాయ్ యొక్క కొత్త మార్గదర్శకాల ప్రకారం టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో మరియు వడాఫోన్ ఐడియా కనీసం ₹10 విలువైన టాప్అప్ వోచర్ను ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే కొత్త ఉత్తర్వులలో ₹10 డినామినేషన్ నిబంధనను తొలగించారు. ఇప్పుడు టెలికాం ఆపరేటర్లు తమకు నచ్చిన ఏ విలువ కలిగిన టాప్అప్ వోచర్లైనా అందించవచ్చు. ఇంకా ఆన్లైన్ రీఛార్జీలకు పెరుగుతున్న ప్రజాదరణ దృష్ట్యా భౌతిక రీఛార్జ్ కోసం కలర్ కోడింగ్ వ్యవస్థను రద్దు చేయాలని నియంత్రణ సంస్థ నిర్ణయించింది. ట్రాయ్ సంస్థ దాదాపు 2 దశాబ్దాల క్రితం ఎస్టీవీ లేదా స్పెషల్ టారిఫ్ వోచర్ను ప్రకటించింది. ట్రాయ్ తన నియమాలను మార్చింది మరియు స్పెషల్ టారిఫ్ వోచర్ యొక్క చెల్లుబాటును 90 రోజుల నుండి 365 రోజులకు పెంచింది. ఇప్పుడు టెలికాం కంపెనీలు 365 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు ప్రత్యేక టారిఫ్ వోచర్లను అందించవచ్చు. అదనంగా దేశంలోని 15 కోట్లకు పైగా 2G వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని టెలికాం నియంత్రణ సంస్థ కొత్త నియమాలనేది రూపొందించింది. 2G వినియోగదారుల కోసం వాయిస్ మరియు ఎస్ఎంఎస్ ప్లాన్లను మాత్రమే ప్రారంభించాలని టెలికాం నియంత్రణ సంస్థ టెలికాం ఆపరేటర్ను కోరింది. 2G ఫీచర్ ఫోన్ వినియోగదారులకు డేటా సమస్య కాదు. వారు ఖరీదైన డేటా ప్లాన్లతో తమ నెంబర్లను రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. వినియోగదారులకు అవసరమైన సేవలకు మాత్రమే వాయిస్ ప్లాన్లను ప్రారంభించాలని ట్రాయ్ యొక్క సంస్థ టెలికాం కంపెనీలను ఆదేశించింది. ప్రస్తుతం వినియోగదారులు కాల్ చేయడానికి లేదా సందేశాలు పంపడానికి ఖరీదైన డేటా ప్లాన్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇక ఈ నియమం అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఇటీవలి నివేదికల ప్రకారం ఈ ట్రాయ్ యొక్క సంస్థ మార్గదర్శకం అమలు చేయబడింది. కొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రారంభించడానికి టెలికాం కంపెనీలు కొన్ని వారాల సమయం ఇవ్వనుంది. అందువల్ల ఈ నియమం ప్రకారం జనవరి చివరి నాటికి చౌక రీఛార్జ్ ప్లాన్లను ప్రారంభించవచ్చని భావించారు. అయితే ఈ టెలికాం నియంత్రణ సంస్థ అనేది ఇంకా తేదీనైతే ప్రకటించలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.